ఈరోజు 'రాజధాని' అనే ఒక సినిమా తీశారు. దాన్ని ఎందుకని కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందండి? సార్, ఈ రోజు పరిస్థితి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నారాసుర వారి రక్త చరిత్ర అని చెప్పి సినిమా తీసేసి జనాలుగా అందంగా ఇంజెక్ట్ చేశాడు. అబద్ధం చెప్పేసి సినిమాని ఏదైతే జనాల మీద నెట్టాడో అదే పరిస్థితి ఈరోజు మళ్ళీ వస్తుంది, నా దాకా వస్తుంది అని చెప్పేసి భయపడిపోయి అభద్రతా భావంతో అమరావతి ఫైల్స్ అనే సినిమాని కోర్టుకెళ్ళి స్టే మరీ తీసుకొచ్చినాడు. అంటే బహుశా దేశంలో రాజకీయ వ్యవస్థలో ఇప్పటివరకు స్వతంత్రం వచ్చిన తర్వాత వ్యవస్థలను ఇంతలా మేనేజ్ చేస్తున్నట్టు వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరూ లేరండి. దానికి మాత్రం ఆయనకి హ్యాట్స్ అప్ అండి. అంటే ప్రభావం చూపిద్దంటారా? నువ్వు చేస్తే సంసారం, నేను చేస్తే వ్యభిచారంలాగా అయిపోయింది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. అన్ని వ్యవస్థల్ని నాశనం చేసే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిందండి. 4 సంవత్సరాలు 9 నెలలు అయిన తర్వాత కూడా మనిషి ఇంచిత్తు కూడా మారలేదండి. అంటే అది ధైర్యమా, దమ్మా, లేకపోతే మగతనమా ఏంటో తెలియదు. కానీ నాకైతే ఈరోజు కూడా జనాలు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు విష సర్పం, నాగుపాము కన్నా చాలా డేంజర్ అయిన పరిస్థితి. ఆయన దగ్గరగా చూసిన వ్యక్తులు అందరూ మారారు. వాళ్ళ తల్లి మారింది, చెల్లి మారింది, వాళ్ళ బావ మారాడు, నాయకులు మారారు. ఆయన చుట్టూ కోటరీగా ఉన్నటువంటి ఏదైతే పెద్ద నాయకులు, దగ్గరగా చూసిన నాయకులు అందరూ మారారు. ఇంకా మారాల్సింది జనమే. నువ్వు తెలుసుకో, జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నువ్వు తెలుసుకో, అప్పుడే బాగుపడుద్ది. ప్రతి ఒక్కడు కూడా విజ్ఞతతో, ఆలోచనతో, అన్నం తినే 4 ఏళ్లతో అన్నం తినే ప్రతి ఒక్కడు కూడా ఆలోచించుకోలేకపోతే రేపొద్దున ఆంధ్రప్రదేశ్ అనేది దేశ రాజకీయాల చిత్రపటంలో నుంచి ఆంధ్రప్రదేశ్ అనేది తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేది ముక్కంటికే సవాల్ విసిరాడు, వ్యవస్థలకు సవాల్ విసిరాడు, న్యాయ వ్యవస్థకు సవాల్ విసిరాడు, అన్నిటికీ సవాల్ విసిరి ఈరోజు ఆల్మోస్ట్ నేనే దేవుణ్ణి, దేవుడు కూడా నాకు అనవసరం అనే పరిస్థితి వెళ్ళి కూర్చున్నాడండి. నువ్వు మీటింగ్కి వస్తే చెట్లు కొట్టేసి ప్రకృతికి సవాల్ ఇసిరావు, ఇసుకని తీసావు, మైనింగ్ తీసావు, మద్యాన్ని తీసావు, ప్రతి దాన్ని కూడా తీసేసి నీ అకౌంట్లో వేసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావు? డబ్బు అనేది అపరిమితమైన డబ్బు, అపరిమితమైన అధికారం, అపరిమితమైన స్వార్థం, అపరిమితమైన అభద్రతా భావం. జగన్మోహన్ రెడ్డి అత్యంత పిరికాడండి. అందరూ అంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డికి రేపొద్దున భవిష్యత్తులో రాబోయే రోజుల్లో అంటే బావిలో కప్ప కనుక బయటకు వస్తే బతకలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కూడా అదే పరిస్థితి అండి. ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నాను నేను. ప్రతి ఒక్కరు కూడా అన్నం తినేవాళ్ళు అందరూ తెలుసుకున్నారు, నాయకులు అందరూ తెలుసుకున్నారు. దయచేసి మీరు కూడా తెలుసుకోండి. ఈరోజు అమరావతి ఫైల్స్ అనే సినిమాని నువ్వు ఆపేసి నువ్వు సాధించింది ఏంటి? ఆ రోజు బాబాయ్ గొడ్డలిపోటు గుండెపోటు అని అన్నావు, మళ్ళీ నారాసుర రక్త చరిత్ర అనే సినిమా ఎందుకు తీసావు? ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే జనాలు పిచ్చోళ్ళ, మాట్లాడే నాయకులు పిచ్చోళ్ళ, ఎవరు పిచ్చోళ్ళు అండి? నిన్న ఒక నాయకుడు వచ్చేసి 4 రాజధానులు కావాలా, లేకపోతే నేను హైదరాబాద్ అని ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ అడుగుతానని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే మీ నోటికి ఏదొస్తే అది మాట్లాడతారా? మీకు ఏది అనిపిస్తే అది చేస్తారా? వారి మంత్రి మాకు సంబంధం లేదని మాట్లాడుతుంటారు. ఎవరు సంబంధం లేదని మాట్లాడుతూ ఉన్నారు? మా పార్టీ సంబంధం లేదని మాట్లాడారు. అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి తన దాకా వస్తే ఎవరినైనా అంతమొందించడానికి వెనకడ్డండి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు బల్లెడి కోల్డ్ ఫలో మెడడ్. అంటే ఇక అసలు దానికి ఒక మాటలు లేవు, విలువలు లేవండి. బహుశా మనం బ్రిటిష్ రూలింగ్ చూడలేదు. ఆ బ్రిటిష్ రూలింగ్ ఎలా ఉంటుందో, ఆ నియంతృత్వం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూస్తున్నాము. ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. అందరూ అడుగుతూ ఉన్నారు బీజేపీతో చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్తున్నాడు అని. బీజేపీతో చంద్రబాబు నాయుడు సిద్ధాంతపరంగా విభేదించాడు తప్ప వ్యక్తిగతంగా విభేదించలేదు. ఆ రోజు కూడా స్టేటస్ రాలేదని విభేదించాడు, స్పెషల్ హోదా, స్పెషల్ స్టేటస్ కోసం విభేదించాడు, లేకపోతే రాజధానికి డబ్బులు ఇవ్వట్లేదని, చాలా కారణాల వల్ల పోలవరానికి నిధులు ఇవ్వట్లేదని చెప్పేసి 28 సార్లు చంద్రబాబు నాయుడు ఆయన దగ్గరికి వెళితే అపాయింట్మెంట్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డిని దగ్గర తీసుకొని జగన్మోహన్ రెడ్డి డబ్బు అనే ఒక ఆయుధంతో నరేంద్ర మోడీని కొట్టాడు. ఇప్పుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిసినంత మాత్రం నరేంద్ర మోడీ మంచాడని కాదండి. ఎవరు దాని గురించి అపోహ పడక్కర్లేదు. తప్పని పరిస్థితిగా ఆ అవసరం వచ్చింది. చంద్రబాబు నాయుడుకి అవసరం కాదు సార్, రాష్ట్రానికి అవసరం. ఇదే చంద్రబాబు నాయుడు గారు కనుక వెళ్ళి నరేంద్ర మోడీతో కలవకపోతే అపరిమితమైన డబ్బు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేసే పరిస్థితి నరేంద్ర మోడీ. రాముడు లాంటికే దిక్కు లేకుండా రాముడికే ఆయన పబ్లిసిటీ కల్పించినటువంటి గొప్ప మేధావి నరేంద్ర మోడీ. ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసినటువంటి పెద్ద మేధావి నరేంద్ర మోడీ. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వెళ్ళలేని పరిస్థితి, వెళ్లకుండా ఉంటే కనుక ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. ఓట్లు పోతాయి, సీట్లు పోతాయి అనేది ఆలోచిస్తూ ఉన్నారు తప్ప అది పక్కన పెట్టేసేయండి. తప్పని పరిస్థితుల్లో రాష్ట్రం బాగుపడాలంటే, చంద్రబాబు నాయుడు బాగుపడాలంటే, రాష్ట్రం బాగుపడాలంటే, రాష్ట్ర భవిష్యత్తు కోరుకునే ప్రతి ఒక్కడు చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయానికి సమర్థించాల్సిన పరిస్థితి వచ్చింది. సిద్ధాంతపరమైన విభేదాలు తప్ప రాజకీయ విభేదాలు కాదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరు. అది తెలుసుకొని బీజేపీతో వెళ్ళగలిగితే జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కితే అప్పుడు ఈరోజు ఏదో అందరూ కొద్ద గొప్ప బ్యాక్వర్డ్ అని ఎందుకంటున్నారంటే బిలో పావర్టీ లేని వాళ్ళు, ఆర్థికంగా ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా సమర్థించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రేపు పొద్దున మీ ఇళ్లలోకి వచ్చి దారుణాలు చేసినా కూడా ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదండి. అందుకే అందరికీ నేను అప్పీల్ చేసేది ఒకటేనండి, విజ్ఞతతో ఆలోచించండి, విజ్ఞతతో ఓటేయండి.